And his auntie is male from Congress, my Congress. His chair is male. His own auntie. His mother is my child. So, he is a male. విశ్వాసం అబ్బోతే సన్మానాన్ని కట్టిపోయింది ప్రాజెక్ట్ కలిసి చెప్పారు. ఒక 100 మంది చనిపోయింది. ఒక ఫాదర్ సన్ కూడా చనిపోయినారు. ఇవన్నీ ఫోటోలు దగ్గర కాదు. ఈ గంటలు ఎవరు వచ్చిందంటే ఎమ్మెల్యే గారు తప్పునే 20% బెస్ట్ ఫస్ట్ క్లాస్ క్వాలిటీతో 8 months వర్క్ చేసేసి 8 months అగ్రికల్చర్ టు సాగర్ బ్యూటిఫుల్ రోడ్ నౌ సూర్యాపేటకి నల్గొండ 15 minutes వస్తున్నాం. అంతకుముందు 2 hours పట్టింది. అగ్రికల్చర్ నుంచి 7 minutes నల్గొండ అక్కడ అంత ఫాస్ట్ ఉన్నది. ఇప్పుడు మీరు ఇక్కడ ఇంత ఫాస్ట్ ఉంటే అక్కడ అంత అది నా బాధ్యత. तुरंत आप बुझाने की कोशिश करो. we got the जो सजेशन देता है इसके हिसाब से देता है. yes मैं वो proposal to mark contract presentation level जगह बनाने बोलता है बहुत मुश्किल से बहुत యువ నాయకుడు అలాగే ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసి మన ఎన్నికల్లో పోటీ చేసిన వజ్రేష్ యాదవ్ గారు, అలాగే మరో యువ నాయకుడు ఎన్ఎస్వై కార్పొరేటర్గా హైదరాబాద్లో గెలిచిన 3 స్థానాలలో 2 స్థానాల్లో 1 స్థానం గెలిచి మొన్న ఎమ్మెల్యేగా నిలబడ పరమేశ్వర రెడ్డి సోదరుడు, అలాగే మా అసెంబ్లీలో విప్ మన వీళ్ళ ఐలయ్య గారు, అలాగే మేయర్ అజయ్ గారికి, ఇంతకుముందే మీటింగ్లో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ గారికి, ఇక్కడికి వచ్చిన మా నాయకులకు స్వాగతం పలికిన మా కార్యకర్తలకు నాయకులందరూ కూడా నమస్కారాలు. పత్రికా విలేకరులందరూ కూడా అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ 6 సంవత్సరాల క్రితం ప్రారంభమైపోయిన ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఇది చెప్పుకుంటేనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలంగాణ ప్రజలకి అవమానకరం. 10 సంవత్సరాలు హైదరాబాద్ విశ్వనగరం చేస్తానని చెప్పి కల్లపల్లి మాటంతో అధికారం వచ్చి 10 ఏళ్ళు పాలించి 7 లక్షల కోట్ల అప్పు చేసి కేటీఆర్ గారు ఆయనకే ఉన్నది పరిజ్ఞానం. ఆయన ఇంగ్లీష్లో మాట్లాడతాడు, సెల్ఫీలు దిగుతాడు, అన్నీ చేస్తాడు. ఆయన కనీసం ఈరోజు ఇంత పెద్ద ఇంపార్టెంట్ కారిడార్ 6.5 కిలోమీటర్లే, ఎంత ఇన్సల్ట్ అంటేనే సిగ్గుపడాలి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. అలాంటి ఫ్లైఓవర్ గురించి నేను ఎంపీగా గెలిచిన 2వ రోజు గడ్కరీ గారిని కలిసి హైదరాబాద్ విజయవాడ కొన్ని రోడ్లు 16 నేషనల్ హైవేస్గా మారవాలని గత ఎంపీగా నేనున్నప్పుడు నాకున్న పరిచయంతో వారు కోరడం, హైదరాబాద్ విజయవాడని ఇప్పుడు జిఎంఆర్ని కట్ చేసి ఈ నెలలో టెండర్ పిలిపించి 2000 కోట్లతో 6 లేన్గా మారుస్తున్నారు. అలాగే గౌరెల్లికి వెళ్ళి వయా పోచంపల్లి ఒలిగొండకి వెళ్ళి భద్రాచలం 2400 కోట్లతో ఇవాళ పనులు నడుస్తున్నాయి. ఇక్కడ ఎంపీగా
గతంలో పనిచేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో పార్లమెంట్లో 10 సార్లు మాట్లాడండి. ఆ తర్వాత గడ్కరీ గారి దగ్గర నాకు చెప్పి అన్న విజయవాడతో పాటు ఈ ఉప్పల్ ఎలివేట్ కారిడార్ మీద అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా మీకు మాట ఇస్తున్నా. వచ్చే 10 రోజులలో ఉప్పల్ చౌరస్తాకి వెళ్ళి ఔటర్ రింగ్ రోడ్డు అక్కడ కలిసే వరకు కింద రోడ్డు కొత్త రోడ్డు పనులు ప్రారంభిస్తామని మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. దాంతోపాటు అక్టోబర్ దసరా పండుగ నాటికి ఈ ఫ్లైఓవర్ బ్యాలెన్స్ టెండర్ పిలిపించి అది 500 కోట్లు పెరిగినా సరే ఆ ఫ్లైఓవర్ టెండర్ పిలిపించి నవంబర్ మొదటి మాసంలో పనులు మొదలుపెట్టి 18 నెలల్లో ఫ్లైఓవర్ పూర్తి చేసే బాధ్యత ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారి సహకారంతో అది పూర్తి చేస్తానని ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇస్తూ 10 ఏళ్ళు పాలించిన ప్రభుత్వం 6.5 కిలోమీటర్ ఫ్లైఓవర్ చేయలేదు. కమిషన్లు వచ్చే కాళేశ్వరం 1,00,000 కోట్లు పెడితే 90,000 ఎకరాలు పాడతలేదు, కట్టడం అయిపోయింది, కూలిపోవడం అయిపోయింది. ఇక దుర్గం చెరువు ఒకటి 170 కోట్లు కిందనేమో కంపు వాసన డ్రైనేజ్ నీళ్లు, ఆ డ్రైనేజ్ నీళ్ళలో కట్టి దాని మీద సెల్ఫీలు తీసుకుంటాడు కేటీఆర్ పోయి. ఇవాళ మా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, ఇదే ఉప్పల్ మీదకి వెళ్ళిపోయి నల్గొండ జిల్లా మొత్తం నాశనం చేసి క్యాన్సరు, రకరకాల లంగ్స్ ఇన్ఫెక్షన్, ఆస్తమా లాంటి రోగాలు వచ్చే మూసి కోసం ఇలా అమెరికా పోయి ప్రపంచ బ్యాంకుతో రేపు మీటింగ్ ఉన్నది. 50,000 కోట్లతోని గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 1-2 మోడల్ కట్టింది ఇక్కడ ఉప్పల్. పర్మనెంట్గా మూసి వాటర్ పైప్ లైన్ ద్వారా కృష్ణాలో కలపడం, మల్లన్న సాగర్ నుంచి పైప్ లైన్ల ద్వారా గోదావరి వాటర్ తీసుకొచ్చి మూసిని వెడల్పు చేసి ఎంక్రోచ్మెంట్ అయిన వారికి నష్టపరిహారం ఇచ్చి 50,000 కోట్లతో మూసి చేసే ముఖ్యమంత్రికి అంత మంచి ఆలోచన వస్తే ఇలా రంగారెడ్డి ఉప్పల్లే కాదు నల్గొండ ప్రజలు హైదరాబాద్ వాళ్ళు ఎంత సంతోషపడుతుందంటే అసలు ఎవరికి రాని ఆలోచన మన ముఖ్యమంత్రి గారికి వచ్చింది. నేను 7 ఏళ్ళకి వెళ్ళి రీజనల్ రింగ్ రోడ్ 30,000 కోట్లతోని రోజు ఎట్లా మాట్లాడుతున్నాను, ముఖ్యమంత్రి గారు కూడా రోజు మూసీ గురించి మాట్లాడుతారు. తప్పకుండా మూసీ పనులు కూడా డిసెంబర్లో మొదలు పెడుతున్నారు. ఆ మూసీతో ఉప్పల్లో ఇబ్బంది పడుతున్నా లేదా, మీకు వాదన వస్తుందా లేదా, మీకు పేరు మెట్రో స్టేషన్ వచ్చింది, ఇంటికెళ్ళి రాత్రి బయటకు వస్తే ఇంతలా దోవలు, మీకు అంత డ్రైనేజ్ కంపు. హైదరాబాద్ డ్రైనేజు నాచారం ఇండస్ట్రియల్ ఏరియా కంపు అంతా ఇటే పోతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం. ఒకవైపు 1,50,000 లక్ష వరకు చేసినాం రుణమాఫీ, ఆగస్టు 15కు 2 లక్షలు, 32,000 చేసిన చరిత్ర దేశంలో చిన్న రాష్ట్రంలో ఎవరు చేయలేదు. ఆయన చేసిన 7 లక్షల కోట్లకు 12% వడ్డీకి తీసుకొస్తే 7,000 కోట్ల వడ్డీ కడుతున్నాం. అసలు కలిపి 47,000 కోట్లు కట్టాం. సంక్షేమ కార్యక్రమాలకు, ఫ్రీ ఆర్టీసీ బస్సుకు, 0 కరెంటు బిల్లుకు అంతా కలిసి 36,000 కోట్లు అయితే ఆ పాపాత్ముడు చేసిన దానికి 47,000 కొట్టాడు. ఏం లాభం కడితే పెద్ద తెలివి ఉందనుకుంటాడు ఆయన. కేసీఆర్ మినిస్టర్గా నువ్వు దాన్ని పూర్తి చేయాలని వారి ఆదేశం మేరకు, ప్లస్ నేను ఎంపీగా రోజు భువనగిరి పోవాలంటే సగం రోజు ఏదో పోయాను. ఔటర్ రింగ్ రోడ్డు పోతే 75 కిలోమీటర్లు తిరిగి రావాలి. షార్ట్ కట్ అని పోతే కూడా మధ్యాహ్నం టైంలో కూడా పోతే ట్రాఫిక్ జామ్, మాకు గంట టైం పట్టేది ఇక్కడ ఆ గుంతల రోడ్లు. వారిని కలిసినప్పుడు అన్ని సమస్యలు వారి దృష్టికి తీసుకొచ్చి ముఖ్యంగా చెప్పిన ఈ రోడ్డు 6 ఏళ్ళు అయింది సార్, ఏ కైసతో కొంచెం యాక్షన్ లేనా అంటే ఏం చేయాలంటే టెర్మినేట్ చేస్తాను. టెర్మినేట్ చేస్తే ఆ కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్ అవుతాడు, ఆయన కోర్టుకు పోతాడు, ఆలస్యం అవుతుంది అని నెక్స్ట్ డే మళ్ళీ పోయి ఫోర్ క్లోజర్ చేస్తే, ఫోర్ క్లోజర్ అంటే కాంట్రాక్టర్ ఇష్టంతో ఫోర్ క్లోజ్ చేస్తే 3-4 నెలలనే టెండర్ పిలవచ్చు అని చెప్పి ఫోర్ క్లోజర్ అంటే దానికి కూడా ఒప్పుకున్నాడు. ఆ రోజు సీఎం గారు కూడా ఉన్నాను మీటింగ్లో. ఫోర్ క్లోజర్ అంశం కానీ ఆర్ఎండ్బి అంశం కానీ సీఎం గారు నాకే వదిలిపెడుతున్నాను. ఎందుకంటే ఎంపీగా గతంలో మినిస్టర్గా చేసిన అనుభవంతో
ముఖ్యమంత్రి గారి సూచన మేరకు చెప్పగానే వారు కోరడం, ఇలా ఫోర్ క్లోజర్ మీరు ఆఫీసర్లు కూడా చెప్పిండు, ఆ కాంట్రాక్టర్ కూడా లెటర్ ఇచ్చేసిండు. 10 రోజులలో ఆ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత 1.5-2 monthsలో దీన్ని టెండర్ పెట్టించి పెరిగితే 200-300 కోట్ల రేటు పెరుగుతుండొచ్చు. కానీ ముఖ్యమైన ఎలివేటెడ్ కారిడార్ ఇది యాదగిరిగుట్ట, భువనగిరి, ఆలేరు, వరంగల్, హైదరాబాద్ తర్వాత పెద్ద మహానగరం, తెలంగాణ పోరాటాల గడ్డ వరంగల్ పోయే రోడ్ ఇది. ఇది 10 నిమిషాల్లో దాటితే వరంగల్కు 1.5 పోతాం. మనం ఎయిర్పోర్ట్ అనుకుంటాం, ఎయిర్పోర్ట్ కూడా అవసరం లేదు వరంగల్కు, ఈ ఫ్లైఓవర్ అయిపోతుంది. ఎయిర్పోర్ట్ ఎట్లా వస్తుంది, అది కూడా నా డిపార్ట్మెంటే. ఎయిర్పోర్ట్ కూడా 450 ఎకరాలు అదనంగా సేకరించాం. మామూలు ఎయిర్పోర్ట్ R&B శాఖ కిందే వస్తుంది. దాన్ని పూర్తి చేయడానికి 4 క్లోజర్ ఒప్పుకున్నాడు. పేపర్లు కూడా రెడీ చేసినాం. దాన్ని వెంటనే 2 మాసాల్లో చేయడం ఒకటి. రెండవది స్థానిక నాయకులు పరమేశ్వర రెడ్డి గారు వారు చెప్పారు, అన్న ఫ్లైఓవర్ మీరు ఎట్లా చేపిస్తే నమ్మకం ఉన్నది, మీరు త్వరగా కనీసం మా కింద ఈ వర్షాకాలంలో రోడ్ అంతా ఖరాబ్ అయింది, మన ఇంటికి వచ్చి మరీ రిక్వెస్ట్ చేసాను, వస్తే నేను ఎమ్మడే ఇవ్వాలి, నేను వస్తున్నా, నేను ఎట్లా నాకు అంతకుముందే టైం ఇచ్చిన, నేను మన చిల్కానగర్లో అమ్మవారి బోనాల పండుగ ఉన్నది, అంటే ఫలాహారాల పండుగ ఉన్నది, ఆదివారం అయినా సరే నేను మా ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజు గారు నిన్ననే ఛార్జ్ తీసుకున్నాం, స్పెషల్ సెక్రటరీ హరిచందన గారు, నేషనల్ హైవే ఆర్ఓ అంటే మొత్తం తెలంగాణకు ఆర్ఓ ఆయన, ఈఎన్సీ గణపతి రెడ్డి, ఎస్సీ ధర్మారెడ్డి, అందరి అధికారాన్ని ఆదివారం అయినా రావాలి మీరు, దీని మీద నాకు రోడ్ మ్యాప్ ఇవ్వాలి, ఇచ్చిన డేట్కి ఒక రోజు అటు ఇటుగా ఆలస్యం కాకుండా చేయాలని వాళ్ళందరూ పిలవడం మీరందరూ చూసి 2 గంటలు దిగు రివ్యూ చేసినాం. 2 గంటల పైన నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రాంత ప్రజలకు చాలా ఇబ్బందులు పడుతున్నారు.